Hi everyone, this is Radarshi Rashekar. Welcome to my YouTube channel. So, my dear friends, my dear masters, and my dear guards. So, we are discussing about spiritual wisdom, Atma Vijnana, which is very important for this lifetime or future lifetimes, death after life. So many benefits. Lack of spiritual wisdom, lack of spiritual energy, we are suffering, my dear friends. So, we must know about the science of truth, the science of spirit, the science of energy, the science of soul. आत्मशास्त्रों गुరించి ఖచ్చితంగా మనకు తెలియాలి. हम सब आत्मस्वरूप हैं, इसलिए हम ये जानना जरूरी है. आत्मज्ञान पाना हमारा लक्ष्य. So today our concept about పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. సో ద లా ఆఫ్ కర్మ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. కర్మ సిద్ధాంతం మన జీవితంలో ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఎమోషనల్ కానీ సఫరింగ్స్ ఉన్నాయి అంటే, దుఃఖము ఉందంటే మన జీవితంలో, బికాస్ ఆఫ్ అవర్ కర్మ. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ లైక్. సో వాట్ వీ థింక్ విల్ బికమ్ దట్. సో మనం ఏదైతే కర్మ చేస్తామో, యాజ్ యూ సో యూ కెన్ రీప్. ఏదైతే విత్తుతావో అదే ఫలం పొందుతావు అని జీసస్ క్రైస్ట్ చెప్పిన విధంగా మనం చేసుకున్న కర్మల్ని బట్టే మన జీవితంలో సఫరింగ్స్, దుఃఖాలు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఆ మూలంలోకి వెళ్ళి ఆ దుఃఖానికి సంబంధించిన జ్ఞానం మనం పొందినప్పుడు ఆ దుఃఖం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం చెందాలి, పరివర్తన గావించాలి. దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఎప్పుడు మనం పశ్చాత్తాపడతాం? మోస్ట్ ఆఫ్ ద సోల్స్ ఎర్త్ ప్లానెట్ మీద ఇలాంటి గొప్ప విజ్డమ్స్ ఇవ్వడానికి బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, మౌన ప్రవక్త, ఆదిశంకరాచార్యులు, యోగానంద పరమహంస, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, పోతులూరు వీరవేంద్ర స్వామి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, రిచర్డ్ బార్, కార్లస్ క్యాస్రినా, లెడ్ పీటర్, అనిబిసెంట్, నౌ ఐ యామ్. సో many number of masters are there around you to teach about truth. సత్యం చెప్పేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారు, నువ్వే వినిపించుకోవట్లా. శాకాహారిగా మారంటే ఎందుకు మారాలి? ఎందుకు ఆ జంతువు పట్ల కరుణ చూపించాలి? ఆ జంతువుని చంపుకొని తింటే అది నీకు కర్మ వస్తుంది కాబట్టే కదా. నువ్వు దానివల్ల బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు అనే కదా నీకు సత్యం చెప్పేది. ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం చేయడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో కర్మ దగ్ధం అవుతుంది కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నారు కదా. మరి నీకు ఎలా వస్తుంది జ్ఞానం, విజ్డమ్ ఎలా వస్తుంది? సాధన చేస్తే వస్తుంది. సత్ ప్లస్ ధన. సత్యం తెలుస్తుంది, యు ఆర్ నాట్ బాడీ యువర్ సోల్ అని. ప్లస్ ధన అంటే విజ్డమ్, ఆ జ్ఞానం వస్తుంది. ధ్యానం చేయకపోతే ఎలా వస్తుంది? సో మోస్ట్ ఆఫ్ ద సోల్ బాడీ వికెట్ చేసిన తర్వాత రియలైజ్ అవుతుంటారు పైలోకాలకు వెళ్ళిన తర్వాత, అయ్యో నేను చక్కటి జీవితాన్ని శరీరం ధరించి నేను పొందాల్సిన పాఠాలను పొందకుండా, నేర్చుకోకుండా ఎంతో కర్మ చేశాను, ఎంతో హింస చేశాను అని చెప్పి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం కోసం మళ్ళీ ఒక శరీరం తీసుకొని మళ్ళీ భూమండలానికి వచ్చి మళ్ళీ ఎరుక కోల్పోయి మాయలో పడిపోయి మళ్ళీ ఈ శరీరానికి సంబంధించిన కాన, పీన, సోన, ఆడాస్తులు, ఈడాస్తులు కూడబెట్టుకుంటూ జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటూ ఇంకెక్కడ వస్తుంది పరివర్తన? సో కొన్ని సోల్స్ చక్కగా భూమండలం మీదనే ఇప్పుడు చాలా సోల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే గొప్ప మహానుభావులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వారు విలేజ్కి ఒక మాస్టర్స్ తయారు చేశారు. క్రిమినల్ మాస్టర్స్ ఒక గల్లీకి ఒక బుద్ధుని తయారు చేశారు. వీఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ హిమ్. ఐఎమ్ ఏ మాస్టర్, ఐఎమ్ ఏ స్పిరిచువల్ మాస్టర్ హూ నోస్ ద ట్రూత్. I realize myself, I am a God. I generate, I operate, I destroy myself.
Everything is by own my own choice. Everything is by design, not by default. There is no such thing as coincidence. Everything is by plan. So, my dear friends, understand the truth. Understand the fundamental truth. This happens only by meditation. There is no other option. To know about yourself, కర్మ నుంచి రిలీజ్ అవ్వాలంటే, ఏదైతే నీ జీవితంలో దుఃఖం ఉంది నువ్వు అనుకుంటున్నావంటే దానికి కర్మ చేయడం వల్ల, అంటే ప్రతి యాక్షన్ మనం ఎక్కువ రెగ్యులర్ పని చేస్తూనే ఉంటాం. కర్మ మీన్స్ రెగ్యులర్గా చేసే పనులే, కానీ అవి అజ్ఞానంగా చేస్తే బాధాకరమైన ఫలితాలు వస్తాయి, జ్ఞానవంతులతో చేస్తే ఆనందకరమైన ఫలితాలు వస్తాయి. నువ్వు ఎంజాయ్మెంట్ అనుకొని జంతువులకు రక్తమాంసాలు కూడి తింటా ఉంటే శరీరానికి బలం అనుకొని నీకు బలం వస్తుందా? దుఃఖం వస్తుంది. పెట్రోల్ బండిలో పెట్రోల్ పోయాలి, డీజిల్ పోస్తే బండి షెడ్కి వెళ్తుంది. సేమ్ లైక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్ములా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మారం ఈజ్ ది గ్రేటెస్ట్ ఫార్ములా. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధ అవుతాయి. యోగాగ్ని దగ్ధ కర్మారం, యోగంలో కూడా కర్మలు దగ్ధం అవుతాయి. యోగం చేయాలి. యోగం అంటే కలయిక, ఉచ్ఛ్వాస నిశ్వాసల కలయిక. ఆ మానసిక ప్రవాహాన్ని, ఈ శ్వాస ప్రవాహాన్ని రెండింటిని ఏకం చేసి నీ మనసును శూన్యం చేసినప్పుడు నువ్వు నీ సహజ స్థితి అయిన ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు సత్యం గోచరిస్తుంది. అప్పుడు నీకు పశ్చాత్తాపం చెందుతావు. నువ్వు చేసుకున్న కర్మ యొక్క జ్ఞానం నీకు లభిస్తుంది. ఆ సోర్స్, ఆ మూలంలోకి నువ్వు చేరినప్పుడు, ఒక ఇంట్యూషన్ రూపంలోనో, ఒక స్వప్న రూపంలోనో, ఏదో ఒక మాస్టర్స్ అపీరెన్స్ అయ్యి నీకు ఆ కర్మ యొక్క విశేషాన్ని తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం కోసం సాధన చేసుకోవడము, ఆ సోల్స్ని ఇన్వైట్ చేసుకుని వాళ్ళని క్షమాభిక్ష కోరుకోవడము, ఇవన్నీ చేయాలి. ఒక రిలేషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో నౌ దిస్ సిచ్యువేషన్ వాట్ ఎవర్ హ్యాపెన్ కరెంట్ నౌ, ప్రజెంట్ నౌ, సో కార్మిక్ గ్రూప్, కార్మిక్ ఆ గ్రూప్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఆ కర్మని. అందుకోసమే ప్రజెంట్ సిచ్యువేషన్ అలా జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ మెడిటేషన్ రెగ్యులర్లీ, follow your intuition, know the truth. Prajnanam Brahma, Prajnanam Brahma, Prajnanam Brahma. When you follow the truth, the way, the life go by naturally, organically. So try to understand about this concept. ఎప్పుడైతే మనం రిలీజ్ అవ్వాలంటే, ఒక కర్మ మన జీవితంలో దుఃఖం ఉందంటే ఆ కర్మ యొక్క మూలంలోకి వెళ్ళాలి, ఫస్ట్ పాయింట్. అండ్ ఆ మూలంలోకి వెళ్ళి పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపడి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తం చేయాలంటే సాధన చేయాలి. ఆ తర్వాత రియలైజేషన్ జరుగుతుంది, ఒక పరివర్తన వస్తుంది. ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా మారినట్లుగా నీ జీవితం కూడా ఆటోమేటిక్ మారిపోతుంది. అది ఎవరి జీవితమైనా సరే. లేదు నేను హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నాకేమీ లేదు అనుకుంటే ఇంకా బెటర్. ఇంకా సాధన చేసుకుంటే ఇంకా మరింత ఆనందాన్ని పొందుతావు, మరింత జ్ఞానాన్ని పొందుతావు. 10 మందికి నువ్వు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంటావు. సో నాకేమీ ఆకలి లేదు, నాకు ఎలాంటి ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా నాకు జీవితంలో ఎలాంటి దుఃఖం లేదు. సో నౌ ఐఎమ్ టీచింగ్ ద ట్రూత్. అందుకోసం చక్కగా కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నాను. సత్యాన్ని నేను అవగతం చేసుకున్నాను కాబట్టి బోధించగలుగుతున్నాను. మళ్ళీ నేను కూడా మననం చేసుకుంటున్నాను. నా ఆకలి తీరింది కాబట్టి పక్కన వాడి ఆకలి తీర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అదే ఒక బుద్ధుడు చేసే పని. జ్ఞానాన్ని ఇవ్వడం, జ్ఞానదానం చేయడం.
Spiritual service is the greatest service. Okay, my dear friends. Thank you, thank you, thank you.